హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే గొంతు కొంచెం బాగయింది. అండ్ ఇంకా పండగ సీజన్ కాబట్టి కొన్ని మంచినే ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట. రెన్ ఇలాచీలైతే రూ. 2, రూ. 5 అన్నైతే చేసేసాను. ఈ రోజుకైతే మొత్తం 7 డజన్ల ఇలాచీలైతే రూ. 2, ఒక డజన్ వచ్చేసి రూ. 5. 2 డజన్లు వచ్చేసి రూ. 5 అనమాట. 2 డజన్లు రూ. 5, ఇంకా 7 డజన్లు వచ్చేసి రూ. 2 అనమాట. నన్ను మెయిన్‌గా చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే రూ. 2కి ఎన్ని ఇలాచీలేస్తారు? రూ. 5కి ఎన్ని ఇలాచీలేస్తారు? ఇలాచీ రేట్ ఎంత? అసలు అట్టలెక్కడ దొరుకుతాయి? కవర్లెక్కడ దొరుకుతాయని అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ అయితే చెప్తానండి. ఇక్కడ నేనైతే అన్నీ ఒకేసారయితే ఇలా మొత్తం కవర్లలో ఏసి పెట్టుకుంటాం కదా! డైరెక్ట్ దబదబా కొట్టేస్తాననమాట. మా అత్తమ్మ వాళ్ళైతే నాకు కవర్లలో ఏసిస్తారు. నేను కూడా వేస్తూ ఉంటాను. ఇంకా నేనైతే స్పీడ్‌గా అట్టలకైతే కొట్టేస్తాననమాట. ఈ రూ. 2 నేను ఒక్క అట్టకి 24 కవర్లయితే పెడతాననమాట. మనకి చిన్న ఇలాచీలలో కూడా సైజెస్ ఉంటాయి గదా! చిన్న సైజ్ అయితే మొత్తం 3 అయితే ఏస్తాను. పెద్ద సైజ్ అయితే 2 అయితే ఏస్తాననమాట. రూ. 5 5 ఇలాచీలయితే ఏస్తాననమాట. చిన్న సైజ్ ఉంటే 6 ఏసేస్తాను. పెద్ద సైజ్ అయితే 5 అనమాట. ఇంగిక్కడ రూ. 5కైతే రూ. 5 అట్టలయితే రాస్తున్నాననమాట. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అయితది ఒక్కొక్కసారి అని అంటారు. అందుకోసం రూ. 5 అయితే రాస్తాను. రూ. 2 అయితే ఏమీ రాయను. ముందుగానే చెప్తున్నా ఇలాచీలైతే రూ. 2కి 2 అయితే ఏస్తాను. రూ. 5కైతే 5 అయితే వేస్తాను. ఇంగా మెయిన్ క్వెషన్ ఏంటి అంటే మనకి కవర్స్ అనేది ఎక్కడ దొరుకుతాయి అని. కవర్స్ అయితే మనకి ఎక్కడ దొరుకుతాయంటే పేపర్ ప్లేట్స్ అవి దొరుకుతాయి కదండీ! అక్కడైతే మనకి కవర్లయితే దొరుకుతాయి. ఇదిగోండి ఇక్కడ ఒక్క షీట్‌కొచ్చేసి నేను మొత్తం 15 అయితే పెట్టాననమాట. ఇలా లైన్‌కి ఒక షీట్ లైన్‌కి 15 అయితే పెట్టాను. కొంతమంది వెడల్పు చేస్తారనమాట అట్టలు. వెడల్పు చేసేసి అటు 6, అటు 6 అని 12 అయితే పెడతారనమాట. నేనైతే లైన్‌కి 15 అయితే పెడుతున్నాను. అలాగే ఇంకా మనకి అట్టలు కూడా ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు. అట్టలొచ్చేసి మనకి బుక్ స్టోర్స్‌లో ఉంటాయి కదా! బుక్ స్టోర్స్‌లో అయితే మనకి అట్టలైతే దొరుకుతాయి. అక్కడైతే బుక్ స్టోర్స్‌లో మనం కనుక్కోవాలా, ఇట్లా అట్టలు ప్యాక్ జేయడానికి, మసాలాలు ప్యాక్ జేయడానికి మాకు అట్టలైతే కావాలి. ఇక్కడ దొరుకుతాయా లేదా అని కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళ కాడ లేకపోయినా వేరే దగ్గర దొరుకుతాయని గూడా చెప్తారు. ఒకసారయితే కనుక్కోండి అక్కడ దొరుకుతాయి. అండ్ పెట్టుబడి ఎంత కావాలి అంటే నేనైతే ముందుగా రూ. 2000 అయితే పెట్టుబడి పెట్టి అన్నీ తీసుకొచ్చి అదొక ఐటెమ్ అయితే తీసుకొచ్చి ప్యాకింగ్ అయితే చేసి షాప్‌లలో అయితే వెళ్ళి అడిగానండి. ఇంకా అడిగే క్వెషన్ ఏంటి అనంటే మార్కెటింగ్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు. మార్కెటింగ్ అంటే మనము ప్రతి ఒక్క ఐటెము ఒక్కొక్క షీట్ అయితే చేసుకొని ప్రతి ఒక్క షాప్‌కైతే వెళ్ళి అడిగి రావాలి. అందరూ అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే అసలు ఎక్కడమ్మాలి, ఎక్కడమ్మాలి, ఎక్కడమ్మాలని. ఎక్కడమ్మాలంటే ఏంటండి, మనకి కిరాణా షాపులుంటాయి. ఎక్కడ మనం సరుకులు తెచ్చుకునే షాపులలో అవే గదా కిరాణా షాప్స్ అంటే. అక్కడే మనకి ఇవి దొరుకుతాయి కదా! మనం అక్కడికే వెళ్ళి షాపులల్లో అడగాలనమాట. వీటికి సంబంధించిన హోల్‌సేల్ షాపులు ఉంటాయి, కిరాణా షాపులు ఉంటాయి. హోల్‌సేల్ షాపులంటే ఫుడ్ ఐటెమ్స్ పిల్లలు తినేవి అన్ని రకాల ఐటెమ్స్ దొరుకుతాయి కదండీ! మనకి షాంపూసు, బట్టల సబ్బులు అలాంటివి హోల్‌సేల్‌గా స్వీట్స్ అలాంటివి హోల్‌సేల్ పెద్ద షాప్స్ ఉంటాయి కదా! అక్కడ కూడా తీసుకుంటారనమాట. అక్కడ కూడా అడిగేసేయొచ్చు. ఇంకా అన్నయితే ఇట్లా ప్యాకింగ్ అయితే చేసుకొని నేను 12 ఒక్కొక్క ఒక ఇట్లా దారం అయితే 12 షీట్లు పెట్టి ఒక దారం అయితే కట్టుకుంటాననమాట. అట్లా కట్టుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. ఏ షాప్‌లో ఎన్నెన్ని అడిగారు, ఎన్నెన్ని షీట్లు ఇచ్చేయాలని నాకు ఈజీగా అనిపిస్తుందనమాట. అందుకోసం మొత్తం నేనైతే ఇలా 12 అయితే కట్టి పెట్టుకుంటాననమాట. ఇంకా అడిగే క్వెషన్స్ ఏంటంటే అదే కవర్లు, అట్టలైతే అక్కడైతే దొరుకుతాయండి. మార్కెటింగ్ కష్టము అంటున్నారు. ఎక్కువ ఏమంటారు చాలామంది ఉన్నారు ఇలా చేసేవి. మేము ముందే తీసుకుంటున్నాం కదా! మీ దగ్గర తీసుకోము అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఇస్తారు ఖచ్చితంగా ముందైతే ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉంటారు. అయితే మనము వాళ్ళ దగ్గరికెళ్ళి ఎలా మాట్లాడుకోవాలి అంటే, వాళ్ళకంటే మేము ఒక రూపాయి తక్కువకే ఇస్తామండి అనైతే మాట్లాడుకోవాలనమాట. అలా మాట్లాడుకున్నప్పుడు మనకి ఒక రూపాయో, రూ. 2 తక్కువకొస్తుంది కాబట్టి మన దగ్గర తీసుకోవడానికైతే ట్రై చేస్తారు. అలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవొచ్చేసి రూ. 2 ఇలాచీలు చూడండి 2 అయితే ఏసాను పెద్ద సైజువి. చిన్న సైజువయితే 3 అయితే ఏసేస్తాననమాట. ఇంకా చిన్న సైజువయితే 4 కూడా ఏసేసిన. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎలాంటివి ఎంత సైజ్ అని ఏది ఏసాననేది. ఇంగా నాకు అడిగే క్వెషన్స్ ఏంటంటే క్వెషన్స్ కాదవి కామెంట్స్ అనమాట. ఏంటి అంటే
తిరగాల చాలామంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు. తిరగాల, కాళ్ళ నొప్పులు, అట్టలు కావాలా, పిన్నులు కావాలా, షీట్లు కావాలా, అవి కావాలి, ఇవి కావాలి. ఏవి లేకుండా మనం బిజినెస్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అంటే ఎలా కుదురుతుందో చెప్పండి? మీరే చెప్పండి. మనము అన్నీ చేయడం వల్లనే మనకైతే డబ్బులనేది వస్తాయి. మనం ఇంట్లోనే కూర్చొని చేసే పనైతే ఇది కాదండి. వేరే మనుషులుంటే మనం ఇంట్లో చేసుకొని వాళ్ళకిచ్చి వాళ్ళు అమ్ముకురావడానికైతే వీలుంటుంది. కానీ మనమైతే వేరే మనుషులు ఎవరు లేకపోతే మనమే అయితే వెళ్ళి షాప్‌లకైతే మాట్లాడుకోవాలి. నేనే వెళ్తానండి. నాకైతే మొహమాటం అయితే పోయింది. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో అయితే ఉండేదనమాట. నేను వెళ్ళాలా, అంతమందిలో పోయి మాట్లాడుకోవాలా, ఇచ్చి రావాలా అనేది మొహమాటం అయితే ఉంటుండే. కానీ మనకసలు అలాంటి మొహమాటం అయితే అవసరమే లేదు. మనమైతే వెళ్ళి ఎందుకంటే మనమేమి ఇది చేస్తలేం గదా! మన కష్టమేదో మనం పడుతున్నాము. ఊకే ఫ్రీగా అయితే డబ్బులైతే ఎవరిని అడగతలేము గదా! మనం సొంత కాళ్ళ మీద మనం నిలబడాలనుకుంటున్నాము. మనం కొంచెం పెట్టుబడి పెట్టి మనకు గూడా ఎంతో కొంత ఆదాయం రావడానికి మనమైతే ఈ పనైతే చేస్తున్నాం కాబట్టి మొహమాట పడాల్సిన అవసరం గూడా లేదు. కష్టం ఉంటుంది. కష్టం లేనిది ఏది రాదండి. మనకి ఒక్క రూపాయి గూడా కష్టం లేనిది రాదు. ఎవరో తెచ్చిపెడతారు. మనం ఫ్రీగా తీసుకోవాలంటే కాదు. అందుకే నేను చెప్తున్నాననమాట. మనం వెళ్ళాలి, అమ్ముకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి, సరుకులు తెచ్చుకొని ప్యాకింగ్ చేసుకోవాలి, ప్యాకింగ్ చేసుకొని షాప్‌లకైతే వెళ్ళాలనమాట. ఇలా ఉంటుంది ఈ వర్క్ అయితే. మనం ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటే మనకైతే రాదండి. మాటలు చెప్పడం కాదు, చెయ్యాలి దీంట్లో పని. నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. నేను షాప్‌లకి వెళ్తాను, షాప్‌లలోనే మాట్లాడుకుంటాననమాట. నా వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు వీడియోస్‌ని. కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు. అండ్ మీ ఒపీనియన్ అనేది కామెంట్‌లో కూడా చెప్పండి. నేను చేస్తున్న పని మీకెలా అనిపించిందనేది కామెంట్ అయితే చెయ్యండి. ముందే చెప్తున్నాను కష్టం లేనిది మనకైతే డబ్బులైతే రావండి. ఇదిగోండి ఇక్కడైతే అన్ని ఇలాచీలైతే ఇలా దారాలైతే కట్టేసుకున్నాననమాట. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ ఒక బ్యాగ్‌లో అయితే పెట్టేసుకొని షాప్‌లకైతే వెళ్ళిపోవడము. ఇక మీరైతే మర్చిపోకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని, అలా ఒక లైక్ అయితే ఇచ్చి, కామెంట్ కూడా చేసి వెళ్ళండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియోస్‌ని. ఇంకా ముందు ముందు కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇంకా ఇక్కడ అన్ని ఇలాచీలైతే రెడీ అయిపోయాయన్నమాట. ఇంకా అన్ని షాప్‌లకైతే వెళ్ళి ఇచ్చేసి రావడమే. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి.